అందరికీ నమస్తే. నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్. ఈ వీడియో మన బీసీల గురించి అనునిత్యం పోరాటం చేస్తున్న ఓ యాదవ్ బిడ్డ, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నయ్య. నమస్తే. మాది తెలంగాణ రాష్ట్రం. సరే, ఏ రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ బీసీల కోసం ఒక ప్రత్యేక పార్టీ ఉందని చెప్తే ఏదైనా ఉందంటే అది బీసీవై పార్టీ. ఆ పార్టీ వ్యవస్థాపకులుగా మీరు ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. దయచేసి మీ సలహాదారులుగా బీసీలను బహుజనులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని కొద్దిగా పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఏదో నడుస్తుందనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక యాత్ర చేసిరు, మొన్న ఒక గుడికి సంబంధించి ఆ ఫోటో పట్టుకొని చేసిరు. అది ఓకే, అది ఒక భాగం. ఒక దేవాలయాలు ఉండాలి, ఇటు విద్యాలయాలు ఉండాలి, దాంతోపాటు బీసీలలో చైతన్యమైన రాజకీయం ఉండాలి. ఈ చైతన్యాన్ని నింపాలంటే మీరు ఇంకా జనాలలో పోవాల్సిన అవసరం ఉంది. అటు ఈ తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ మీరు తిరగవలసిన అవసరం ఉంది. దయచేసి తిరగాలి. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా బీసీల అవేర్నెస్, బీసీల ప్రోగ్రామ్స్ మంచిగా చేస్తుంది ఎవరనంటే ఉందంటే తీర్మార్ మల్లన్న ఒకరు. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నారు. సరే, మీ పార్టీ కూడా ఇక్కడ కొద్దిగా బలోపేతంగా ఉన్నది. ఇంకా బలోపేతంలో పోవాలంటే వీళ్ళు తిరగట్లేరు. ఇక్కడ వాళ్ళు తిరిగేటోళ్ళని మీ పక్కనికి రానియట్లేరు. మీరు గమనించవలసిన అవసరం ఉందనే. దయచేసి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మీకు మంచి సలహాలు ఇచ్చేటోళ్ళు కావాలి. రాజకీయంగా ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే రాజకీయంలోకి వస్తాం అనేది మీ సూచనలు, మంచి మంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ సూచనలు మీకు ఎవరైనా ఇస్తుర్రా అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, మేము చిన్నవాళ్ళం, మేము అంత దూరం రాలేకపోతున్నాం. మీ దగ్గరికి కలుద్దానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. దయచేసి ఈ వీడియో అన్నయ్యకి చేరేంత వరకు కూడా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే అన్నయ్య రాజకీయంగా ఎదగాలి, బీసీలకు సేవ చేయాలి, బహుజనులను చూసుకోవాలి, రాష్ట్రంలో వాళ్ళ అభివృద్ధిలో ఉండాలి, మన రిజర్వేషన్లో మనకు ఇవ్వాలని చెప్పి ఎంతో మంచి పోరాటం చేస్తుండు. కానీ ఈ పోరాటాన్ని ఇంకా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అన్నయ్య ఎందుకు ముందుకు పోలేకపోతుండ అనేది అర్థం కావట్లే. అనునిత్యం ఏదో డిబేట్లో ఉంటుండు, కానీ మీ నియోజకవర్గం వరకే ఉండొద్దు. ఎవరో ఆయన అక్రమాలు అవి పక్క పెడదాం. ఆయనగా మీరు మంచి పనులు చేసి మీరు అక్కడ గెలవాలి. మీ నియోజకవర్గం, పక్క నియోజకవర్గంలో మన బీసీ బిడ్డలని, ఎస్సీ ఎస్టీలను గెలిపించుకోవాలి. మన పార్టీ బలోపేతం కావాలి. అప్పుడే మన సమస్యలన్నీ తీరుతాయి. కనుక బీసీవై పార్టీ తప్పకుండా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. మీరు తప్పకుండా చట్టసభలో పోవాల్సిన అవసరం ఉంది అన్నయ్య రామచంద్ర అన్నయ్య. దయచేసి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా బలోపేతాన్ని పెంచుకోండి. తిరగండి, ఫస్ట్ ప్రజలలో తిరగండి. ఇటు రాజకీయాన్ని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కానీ అక్కడ కూడా అనేక మంది మేధావులు ఉన్నారు. మీ రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మామూలు మేధావులు కాదు, ఇతర దేశాలు గుర్తించే అంత పెద్ద మేధావులు. ఉదాహరణ తీసుకున్నట్టయితే కంచె అవలేయ సార్ ఉన్నారు. కంచె అవలేయ గారిని కూడా మీరు కలవాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయంగా మనం ముందు పోవాలంటే ఏం చేయాలని అడిగితే కూడా అన్న సూచనలు చేస్తారు కంచె అవలేయ గారు. వారు పెద్ద మేధావి. వారి ఆలోచనలన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కలిసి ఆడ పోయి అడిగినట్లయితే ప్రతి దానికి సమాధానం చెప్తాడు, మనకు మంచి గైడెన్స్ ఇస్తాడు. కనుక మీరు వారి దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నా వంతుగా మీకు తెలియజేస్తున్నానే, చిన్నవాడిని అయినప్పటికీ. ఎందుకంటే ఈరోజు మీరు మంచి వ్యక్తుల మాట వినండి. చిన్నోందో పెద్దోందో మంచే వినండి. ఆ మంచిని ప్రజలలో తీసుకుపోండి. కానీ మీ పక్కన అనేది మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ప్రజలకు చొచ్చుకొని పోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, కొన్ని సందర్భాల్లో మంచిగానే ఉంది, పోతున్నారు. ఇంకా పోవాలి. రాజకీయంగా ఎత్తుగడలు వేయాలంటే ఇంకా పోవాల్సిన అవసరం ఉంది. అది మీకు కూడా తెలుసు. మరి ఎందుకు అనేది నాకేం అర్థం కావట్లేదు. నేను కలిసి మీకు గైడెన్స్ చేసేంత కాదు, నేను చాలా చిన్నోని మీకంటే. సరే, ఏదైనప్పటికీ నా దయచేసి ఈ వీడియో అన్న దగ్గరికి పోవాలి. అన్న ఇంకా అంటే అవునా, వాస్తవమే కదా, ఎవరో నాకు అంత మంచి గైడెన్స్ పెట్టారు అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అగ్రకులాల పార్టీల దగ్గర ఉన్నది మంచి మేధావులు, వాళ్ళు బీసీలే. మీరు గమనించుకోండి. ఆ ఆలోచనల ప్రకారమే ఆ పార్టీ ముందుకు నడుస్తుంది, ఆ నాయకుడు కూడా ముందుకు నడుస్తుంది. కనుక మీరు కూడా ఈ బహుజనుల సలహాలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మంచి పాదయాత్ర చేయండి రాష్ట్ర వ్యాప్తంగా. పుంగనూరుకే ఒక్క నియోజకవర్గం వద్దనే, అది వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. వాడు ఇక అవినీతి పాల్పడ్డాడు, ఆయన వదిలిపెట్టండి. ఆయన అవినీతి మనం అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ బయటలో వేద్దాం. ఇప్పుడు వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళ ఒకటే. కనుక మనం ఏం చేయాలి, రాజ్యాధికారం రావాలంటే మనం ఏం చేయాలి, మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన నాయకుడు ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రతి గ్రామంలో మన ఒక వ్యక్తిని నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే బలోపేతం అవుతుంది. లేకుంటే బలోపేతం కాదు. గ్రామ స్థాయి నుంచి మనకు లీడర్ ఉండాలి, మన పార్టీలో పనిచేసే కార్యకర్త ఉండాలి. ఇప్పుడు వాళ్ళకెందుకు జెండాలు మోయాలి, వాళ్ళకెందుకు జేజేలు కొట్టాలి, వాళ్ళకెందుకు కరపత్రాలు మోయాలి, మనం ఏ పోస్టర్లు వేయాలి, కింద కూర్చోవాలని చెప్పిందా వినాలి. మనము చెప్పగలగాలి.
మనడు మనకు పని చేసుకోవాలి. మన రాజ్యాధికారం కోసం మనం అందరం జెండాలు మోసుకుందాం, కార్యకర్తగా ఉందాం. ప్రతి గ్రామంలో మన పార్టీ నుంచి కార్యకర్తలను ఏర్పాటు చేసుకుందాం. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధ్యక్షులను వేసుకుందాం. జిల్లా స్థాయి అధ్యక్షులు జిల్లా బాడీలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నయ్య. మీరు తప్పకుండా జనాల్లో ఉండాలి. అనిత్యం జనాల కోసం సేవ చేయండి. మీకాడ సరే ఇంతో అంతో ఆర్థికంగా ఉన్నారు కనుక మీరు మీరు పార్టీ పెట్టిన సిద్ధాంతం మంచి సిద్ధాంతం కనుక నా ఉద్దేశం అన్నయ్య, మీరు ఇంకా జనాల్లో పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను కలుద్దామంటేనేమో నాకు కొద్దిగా నేను అంతా మీ దగ్గర మీరు ఎక్కడ ఉంటారో మరి ఏమో మనకు తెలియదు. మీరు బిజినెస్ పరంగా లాంగ్ వెళ్తుంటారు కదా, మళ్ళీ పొంగనూరు వస్తారు, మాకు తెలంగాణ, నేను అంత దూరం. సరే వద్దానికి ఏం లేదు, రావచ్చు, కానీ మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు అనేది మనకు అంత తెలియకుండా ఉంటుంది కనుక సరే ఏదేమైతే వీడియో ద్వారా మనం ఎక్కడికైనా పోవచ్చు. దయచేసి మిత్రులారా చూసి ఉత్తగానే వదిలిపెట్టకండి దీన్ని. బోడే రామచంద్ర యాదవ్ అన్నయ్యకి ఈ విషయం తెలవాలి. ఎందుకు నేను రాజకీయంగా ఈ విధంగా గ్రామాలలో చొచ్చుకొని ఎందుకు పోవట్లేను, నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు వాస్తవేనా, వీళ్ళు ఉండగలుగుతారా, చేయగలుగుతారా, వీళ్ళతోటి అవుతుందా అనేది అన్నయ్య తెలవాలి. వాస్తవానికి ఇంకా మంచి మంచి మేధావులను సలహాలు తీసుకోవాలి, మేధావులను పక్కా పెట్టుకోవాలి, మేధావులతో చేయాలి. రాజకీయం అనేది మామూలు విషయం కాదు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ బలోపేతం కావాలంటే చాలా ఉండాలి, చాలా తెలిసి ఉండాలి. చిన్నోంది పెద్దోని మాట వినాలి, మంచి మంచి మేధావుల మాట వినాలి. ఆ మేధావి ఏం చెప్తాడో దాని ప్రకారం ఫాలో కావాలి. ఒక పార్టీ ఒక నాయకుడిని అడిగింది, ఒక మేధావిని అడిగింది, ఏమని, అయ్యా నేను ఎట్లా పోవాలి, ఆ పార్టీని ఎట్లా పడగొట్టాలి, నా పార్టీని ఎట్లా తీసుకురావాలని అంటే ఇట్లా ఈ విధానంతో పోవని చెప్పినోడు గొప్ప గొప్ప మేధావులు మనోళ్ళే ఉన్నారు. అందుకనే ఒక పార్టీ కూలిపోయింది, ఇంకో పార్టీ లేస్తుంది. మరి మన పార్టీ కూడా లేవాలంటే ఏం చేయాలి? ఆ మేధావి దగ్గరికి పోదాం పరాదిరి. హైదరాబాద్లో అనేక మంది మేధావులు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాడ తెలివితేటలు ఉన్నాయి, రాజకీయ తెలివి ఉంది. ఆ తెలివిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఉన్న రోజులే మనం అది ఉపయోగించుకున్నాం. వారు పోయినాక మనం ఏం చేయలేం కనుక వారు ఉన్నప్పుడే పోదాం దయచేసి. కంచా విలయ్ గారు ఉన్నారు, ఇంకా తదితరులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా. రామచంద్ర యాదవ్ గారు గొప్ప మేధావి. సరే నేను మంచిగా నాకు బాగా నచ్చిన వ్యక్తి, మంచిగా ఎదుగుతుండే ఒక పార్టీని బలోపేతం చేసి ప్రారంభ దినోత్సవం రోజు మామూలు కాదు విజయవాడలో. అసలు ఆ జనాలు ఆ అవేర్నెస్ వచ్చింది, కానీ మళ్ళీ తగ్గుముఖం ఎందుకు పట్టియాలి, దాన్ని ఎట్నే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వార్డు నెంబర్ కాంచి మొదలు పెడితే అన్ని స్థానాల్లో మన పార్టీ వాళ్ళు అన్ని గ్రామాలలో నిలబడాల్సిన అవసరం ఉంది. అంత బలోపేతం చేయాలి. జిల్లా బాడీలు ఫస్ట్ వేసి జిల్లా బాడీల నుంచి మండల బాడీలు వేసుకొని గ్రామ స్థాయిలో వేసుకున్నప్పుడైతే అప్పుడైతేనే మనం ఏదైనా చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం అన్నయ్య. దయచేసి మీ అభిమానిగా మేము అంటున్నాం, మీరు ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఉంది. మీ పార్టీ మన పార్టీ అవుతుంది, అందరి పార్టీ అది. అందరినీ బలోపేతం చేసుకొని తెలుగు రాష్ట్రాలే కాక పక్క రాష్ట్రాల్లో కూడా మీరు ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల కోసం నిత్యం పోరాటం చేస్తున్న మీ వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం కనుక ఇంకా ముందు మంచి పనులు చేసుకుంటూ మంచి ఆలోచనతోటి జనాలందరినీ మన పార్టీలోకి నింపుకునే విధంగా ఎవ్వరు అవసరం లేదు. బహుజనులు మన పార్టీలు ఉంటే అయిపోయాయి. ఇక వాడిని ఒకటే వద్దన్నాడు. తీర్మానం అయితే మస్తు అంటాడు, మనం అయితే అనలే. మాకు కొద్దిగా భయం భక్తి, మనకు అండదండ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆర్థికంగా ఉండాలి, అండదండలు ఉండాలి. ప్రజాబలం ఉన్నప్పుడు ఏ మాటన మంచి అంటే లీగల్ మాట ఏదైనా. ఇప్పుడు తీర్మానం వలన మంచి మాట అంటాడు, మా బహుజనుల ఓట్లు మాకు చాలు అంటాడు. మీ ఓట్లు వద్దే అంటాడు, మా ఓట్లు వద్దాను దమ్ముంటే అంటాడు. గట్లా ఆయన ఇప్పుడు ఇలా పాపం చాలా కష్టపడ్డాడు ఫస్ట్ నుంచి, ఆర్థికంగా ఎదిగిండు. సరే ఇంకోటి వారు కూడా ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఉంది. సరే వారి పార్టీ పెట్టరా మనకు తెలియదు, సరే పక్కా పెడదాం. మరి ఇప్పుడైతే బోడే రామచంద్ర యాదవ్ అన్నయ్య అయితే ఆల్రెడీ పార్టీ పెట్టిండు, దాని బలోపేతం కోసం కొద్దిగా ఎదుగుతుంది కనుక ఇంకా మంచి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య.